నంద్యాల జిల్లా అవుక మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో డోన్ క్లస్టర్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్ సమావేశం ఏర్పాటు చేసి పనులను పరిశీలన చేసి సంతృప్తి చెందామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఓ అనీఫా బేగం, ఈసీ రాగిణి సాదిక్ పాల్గొన్నారు. చాలా వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడ బాగానే పనిచేశారు. ఇచ్చిన టార్గెట్ ప్రకారం మండలాన్ని అయితే ఇంతవరకు 1,87,000 మ్యాండేట్స్ పూర్తి చేశారు, బాగానే చేశారు. అట్లాగే పండ్ల తోటల పెంపకం అనేది కొద్దిగా వెనుకబడి ఉన్నారు. రైతులు ముందుకు వస్తే వాళ్ళు టార్గెట్ ఇస్తారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఈ హౌసింగ్ అనేది 90 రోజుల పని దినాలను కూడా రికార్డింగ్ చేసి మాకు అందిస్తున్నారు. రైతుల నుంచి బెనిఫిట్స్ నుంచి రికార్డ్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. ఇది ఒక విషయం. ఇప్పుడు ఈ మండలంలో రైతులు హార్టికల్చర్ 1,40,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 1,00,000 సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా, ఇవి 240 ఒక ఎకరా 240 మొక్కలకు గాను 1,99,000 2 లక్షల వరకు మనకు ఇస్తున్నాం. 3 ఏళ్ళు మెయింటెనెన్స్ ఒక ఎకరా వేసుకుంటే. కాబట్టి రైతులు హార్టికల్చర్ రైతులు పండ్ల తోటల పెంపకాన్ని రైతులు శ్రద్ధ ఉన్నవాళ్ళు ముందుకు వస్తే కనుక మేము ఎస్టిమేషన్ చేసి వాళ్ళకు టైం టు టైం అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. మొక్కలు వేసుకున్నప్పటి నుంచి పూర్తి చేసుకున్నాము. ఇంకా పని దినాలు వస్తే మనము వాటిని కూడా ఈ సంవత్సరం ఇంకా 7 నెలలు 8 నెలలు ఉంది కాబట్టి వాటిని కూడా మనం పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా మనకు రైతులకు ఈ స్కీమ్ కింద ఉపాధి హామీ పథకం కింద రైతులకు పండ్ల తోటల పెంపకం అనేది ఇస్తున్నారు. పండ్ల తోటల పెంపకంలో రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. వాటిలో ఈ స్కీమ్ కింద దాదాపుగా 16 రకాల పండ్ల మొక్కలను మన ప్రభుత్వం వారు ఇస్తున్నారు. టోటల్గా 100% పూర్తి సబ్సిడీ 100% సబ్సిడీ కింద ఇస్తున్నారు. వాటిలో మొక్కలు మామిడి, అంజీరా, చీని, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోటా, ఈ విధంగా మరి కొబ్బరి, సీతాఫలము, అల్లనేరేడు, ఈ విధంగా 16-17 రకాల మొక్కలు ఇస్తున్నారు. ఈ విషయానికి మేము ప్రజల దృష్టిలో తెలియజేస్తూ గ్రామాలకు తెలియజేస్తూ శ్రద్ధ ఉన్న రైతులు అంటే పండ్ల మొక్కలు పెంచుకుంటాము శ్రద్ధ ఉన్న రైతులను మేము వాళ్ళతో డాక్యుమెంట్ తీసుకొని అంటే 5 ఎకరాల లోపల పొలం ఉన్న రైతులు మాత్రమే, సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే ఈ స్కీమ్ కింద మేము ఇస్తున్నాము. అది ఎలా అంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మెయింటెనెన్స్. 1 ఎకరాకు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి 1 ఎకరాకు 3 సంవత్సరాలకు కలిపి 99,000 ఇస్తున్నాము. అట్లాగే అంజీరా 1,66,000 3 ఏళ్ళకి, చీని 1,26,000. ఈ విధంగా ప్రభుత్వము పండ్ల తోటల పెంపకం చేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఈ స్కీమ్ను ఇచ్చారు. అదేవిధంగా ఈ హౌసింగ్ 90 మ్యాండేట్స్ అనే ఈ ప్రజలు ఉపాధి పనికి రానప్పటికీ వాళ్ళకు 90 రోజులు పని దినాలు వాళ్ళ ఈ ఇండ్లు ప్రభుత్వం ఇచ్చిన ఇంటికి వాళ్ళు పనులు చేసుకుంటే ఆ 90 రోజుల పని దినాలు 90 × 300 రూపాయలతో 27,000 రూపాయలు వాళ్ళకు మనము ప్రభుత్వము సహాయం చేస్తుంది ఇంటి నిర్మాణానికి. అట్లాగే ఈ సంవత్సరము క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్ అని ఇస్తున్నాము. పశువుల పాకాలు తయారు చేసుకోవడానికి ఆ స్కీమ్ కింద పశువుల పాక తయారు చేసుకోవడానికి ఒక స్కీమ్ కంటే క్యాటిల్స్ని బట్టి 2 పశువులు ఉంటే 90,000, అట్లాగే 4 పశువులు ఉంటే కనుక 1,80,000 ఇస్తారు. దానికి కూడా సన్నకారు చిన్నకారు రైతులు ఉండాలి. వాటికి 10% బెనిఫిషరీస్ కాంట్రిబ్యూషన్ డీడీ రూపంలో ఇవ్వాలి. వీటికి పశువుల శాఖ వాళ్ళు ఈ స్కీమ్కు పేర్లు ఇస్తారు మాకు సెలెక్ట్ చేసి. దాని ప్రకారంగా మేము ఎస్టిమేషన్ వేసి వాటికి గ్రౌండింగ్ చేయించే బాధ్యత మా డిపార్ట్మెంట్ది ఉపాధి హామీ పథకం కింద చేయిస్తాం అన్నమాట.